హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ సోరకాయ సగ్గుబియ్యం పాయసం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. సోరకాయ తురుము, నానబెట్టుకున్న సగ్గుబియ్యం, 1 కప్ షుగర్, కాజు బాదం, బాదాం మిక్స్, మిల్క్ పౌడర్, పాలు. ఇప్పుడు దీని ప్రాసెస్ చెప్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం గీ వేసుకోవాలి. గీ కొంచెం హీట్ అవ్వాలి. గీ హీట్ అయ్యాక అందులో ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇది బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో సొరకాయ తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా పచ్చి వాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి సగ్గుబియ్యం ఉడకడానికి. ఈ వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక అప్పుడు సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇలా వాటర్ మంచిగా బాయిల్ అయ్యాక ఇందులో ఇప్పుడు సగ్గుబియ్యం వేసుకొని ఉడికించుకోవాలి. ఇవి ఒక 15 మినిట్స్ ఉడకాలి. ఉడికాక ఏం చేయాలో చెప్తాను. సగ్గుబియ్యం ఉడికాక ఇందులో ఇప్పుడు 1 కప్ షుగర్ వేసుకోవాలి. 1 కప్ సగ్గుబియ్యానికి 1 కప్ షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ ఆనపకాయ తురుము వేసుకొని కలుపుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే 1 కప్ షుగర్ సరిపోయిద్ది. ఇప్పుడు ఇది కొంచెం ఉడకాలి మంచిగా, అన్ని మిక్స్ అయ్యే వరకు, షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ బాదాం మిక్స్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ మిల్క్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉడకాలి. ఇది ఇలా మంచిగా బాయిల్ అవ్వాలి. మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. వేసుకోకపోతేనే బాగుంటుంది, న్యాచురల్ కలర్. ఇది అయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో పెట్టి ఎలా ఉందో చూపెడతాను. ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. వేడి వేడి సోరకాయ సగ్గుబియ్యం పాయసం రెడీ. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.